ఇన్ని రోజులు మీరు అడుగుతున్న ప్రశ్నలకి జవాబులు ఇస్తూ ఉన్నాను, కానీ చాలా రకాల మిత్స్ అనేటువంటివి అలాగే మిగిలిపోతూ ఉన్నాయి. అందుకనే ఈరోజు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన కామన్ మిత్స్ని ర్యాపిడ్ ఫైర్ లాగా ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. పెయిన్ అండ్ సేఫ్టీ మిత్స్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్. కానే కాదు, ట్రాన్స్ప్లాంట్ మొత్తంలో మీకు నొప్పి ఉండేది స్టార్టింగ్లో ఒక 1 minute, మధ్యలో మళ్ళీ ఇంకో 3 minutes, మొత్తం కలిపితే ఒక 4 నుంచి 5 నిమిషాల కంటే పెయిన్ ఉండే అవకాశమే లేదు. తలంతా నంబైపోతుంది, పెయిన్ తెలియదు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ అన్సేఫ్. ఒక క్వాలిఫైడ్ సర్జన్ విత్ క్వాలిఫైడ్ టీమ్ అండ్ లైసెన్స్డ్ క్లినిక్ ఉందనుకోండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ద సేఫెస్ట్ సర్జరీ. క్యాన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ డ్యామేజ్ యువర్ బ్రెయిన్? ప్రసక్తే లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు మనం స్కిన్ లోకి మాత్రమే ఎంటర్ అవుతాం, దట్ టు 4 to 5 mm టు ద మ్యాక్స్. దాని కింద స్కిన్ కి సంబంధించిన లేయర్స్ ఉంటాయి, తర్వాత మజిల్ లేయర్స్ ఉంటాయి, తర్వాత రక్తనాళాలు ఉంటాయి, దాని తర్వాత అపోన్యూరిసిస్ అనే లేయర్ ఉంటుంది, దాని తర్వాత థిక్ స్కల్ బోన్ ఉంటుంది, దాని తర్వాత బ్రెయిన్ ఉంటుంది. మనం అంత దూరం పోనప్పుడు బ్రెయిన్ కి డ్యామేజ్ అయ్యే అవకాశాలే లేవు. ఇస్ దేర్ ఎ హై రిస్క్ ఆఫ్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ విత్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్? ఎటువంటి సర్జరీ అయినా ఎంతో కొంత రిస్క్ తో వస్తుంది, కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్యాన్ కాజ్ క్యాన్సర్. ఏం మాట్లాడుతున్నాం? లేదు, అటువంటి రిస్క్ ఏమీ లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కెన్ కాజ్ పర్మనెంట్ హెడేక్స్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల ప్రత్యేకించి కొన్ని రీసెర్చ్ పేపర్స్ ఏం చెప్తున్నాయి అంటే, మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకి హెడేక్ తగ్గినట్లు దాఖలాలు ఉన్నాయి. హెడేక్ రావడం అంటే ఇంతకుముందు పాత పద్ధతిలో చేస్తున్నప్పుడు, FUT చేస్తున్నప్పుడు ప్రాపర్గా చేయకపోతే కొంతమందికి హెడేక్ వచ్చేది, బట్ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ టెక్నిక్స్తో అటువంటి ప్రాబ్లమే లేదు. క్యాన్ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ గ్రో అండ్ బికమ్ ఇన్ఫెక్టెడ్? ప్రాపర్ కేర్ తీసుకోకుండా ఉన్నట్లయితే, లేకపోతే మీరు ఒక అన్క్వాలిఫైడ్ సెంటర్ దగ్గర సర్జరీ చేసుకున్నట్టయితే, లేదా ప్రాపర్ యాంటీబయాటిక్స్ వాడకుండా ఉన్నట్లయితే డెఫినెట్గా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఇనీషియల్ 4 to 5 days చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ చెప్పిన మెడికేషన్స్ ప్రాపర్గా ఫాలో అవ్వాలి, ప్రాపర్ కేర్ తీసుకోవాలి. అలా తీసుకుంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. కెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లీడ్ టు ఎక్సెసివ్ స్కారింగ్? స్కార్ అంటే మచ్చబెట్టడం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ FUT అనే మెథడ్తో చేసినప్పుడు తల వెనకాల ఒక ఘాటు లాంటిది ఉండడం అనేటువంటిది వాస్తవం. బట్ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ మెథడ్స్ అండ్ మనం వాడే పంచ్ సైజ్ చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి జుట్టు కొంచెం కనపడంగానే అది ఇన్విజిబుల్ అయిపోతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ బ్యాన్డ్ ఇన్ మెనీ కంట్రీస్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక సేఫ్ సర్జరీ అండ్ దీన్ని ఏ కంట్రీలో కూడా బ్యాన్ చేయలేదు.